చేయబడును. దేవుడు తాను చేసిన తన పనిని 7వ దినములోగా సంపూర్తి చేసి తాను చేసిన తన పనిని యావత్తు నుండి 7వ దినమును విశ్రమించెను. కాబట్టి దేవుడు ఆ 7వ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరిచెను. ఎలయనగా దానిలో దేవుడు తాను చేసినప్పటికీ సృజించిన చేసియట్టియు తన పనిని అంతటి నుండి విశ్రమించెను. దేవుడైన యెహోవా భూమిని ఆకాశమును చేసిన దినమందు భూమి ఆకాశములను సృజింపబడినప్పుడు వాటి ఉత్పత్తిక్రమము ఇదే. ఆది వరకు పొలమందలి ఏ పొద్దయు భూమి మీద నుండలేదు. పొలమందలి ఏ చెట్టును మొలవలేదు. ఏలయనగా దేవుడైన యెహోవా భూమి మీద వాన కురిపించలేదు. నేల సేద్యపరచుటకు నరుడు లేడు. అయితే ఆవిరి భూమి నుండి లేచి నేల అంతటికి తడిపెను. దేవుడైన యెహోవా నేల మట్టితో నరుణ్ణి నిర్మించి వాని నాసికా రంధ్రములో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను. దేవుడైన యెహోవా తూర్పున ఏదెనులో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుణ్ణి దానిలో ఉంచెను. మరియు దేవుడైన యెహోవా చూపునకు రమ్యమైనదియు ఆహారమునకు మంచిదైనదియు ప్రతి వృక్షమును ఆ తోటలో మధ్య జీవ వృక్షమును మంచి చెడు తెలివినిచ్చు వృక్షమును నేల నుండి మొలిపించెను. మరియు ఆ తోట తడుపుటకు ఏదైనా నుండి ఒక నది బయలుదేరెను. అక్కడ నుండి చీలిపోయి 4 శాఖలాయెను. మొదటి దాని పేరు పీషోను. అది హాలీలు దేశమంతటి చుట్టూ పారుతున్నది. అక్కడ బంగారం ఉన్నది. ఆ శ్రేష్టమైనది దేశపు బంగారము శ్రేష్టమైనది. అక్కడ గోళమును గోమేధికము దొరుకును. రెండవ నది పేరు గీషోను. ఇది క్రూహు దేశమంతటా చుట్టూ పారుచున్నది. మూడవ నది పేరు హిద్దికేలు. అది అషూరు తూర్పు వైపున పారుచున్నది. 4వ నది పేరు యఫ్రటీసు. మరియు దేవుడైన యెహోవా నరుణ్ణి తీసుకొని ఏదెను తోటను సేద్యపరచుటకు దాన్ని కాచుటకు దేవుడు ఉంచెను. మరియు దేవుడైన యెహోవా ఈ తోటలను ప్రతి వృక్ష ఫలములను నీవు నిర్భయంతరంగా తినవచ్చు. అయితే మంచి చెడు తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు. నువ్వు వాటిని తినితే నిమిషంలో నిశ్చయంగా చచ్చెదవు. నరుడు ఆజ్ఞాపించెను. మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు. వానికి సాటి అయిన సహాయము వాని కొరకు చేయుదమనుకున్నాను. దేవుడైన యెహోవా ప్రతి భూజంతువునకు ప్రతి ఆకాశ పక్షినికు నేల నుండి నిర్మించి ఆదాము వాటిని ఏ పేరు పెట్టెనో చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించెను. జీవము గల ప్రతిదానికి ఆదాము ఏ పేరు పెట్టెనో ఆ పేరే దానికి కలిగెను. అప్పుడు ఆదాము సమస్త పశువులకు ఆకాశ పక్షులకు సమస్త భూజంతువులకు పేర్లు పెట్టెను.
అయితే ఆదామునకు సాటి అయిన సహాయము అతనికి లేకపోయెను. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి అతని నిద్రించినప్పుడు అతని పక్కనెముకలో ఒకదానిని తీసి ఆ చోట మాంసము పూడ్చి వేసి తర్వాత దేవుడైన యెహోవా తనకు ఆదాము నుండి తీసిన పక్కటెముకను స్త్రీగా నిర్మించెను. ఆమె ఆదాము వద్దకు తీసుకువచ్చెను. అప్పుడు ఆదాము ఇట్లనెను, నా ఎముకలో ఒక ఎముక, నా మాంసములో మాంసం. ఇది నరి నుండి తీయబడింది గనుక నారి అనబడును. కాబట్టి పురుషుడు తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనెను, వారు ఏక శరీరమయ్యుందురు. అప్పుడు దేవుడు ఆదాము అతని భార్యను వారిద్దరూ దిగంబరులై నుండెను. అయితే వారు సిగ్గు ఎడలక ఉండెను.